ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి భారీ షాక్. గత 30 సంవత్సరాల గద్దలకుంట కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీలో బాలినేని కుడి భుజం లాంటి ఎస్సీసీఎల్ నాయకుడు కంకణాల వెంకట్రావు, ఆయన అనుచరులు 200 కుటుంబాల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆత్మీయత సమావేశంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న నాయకులు, వైసీపీ కుటుంబాలు. ఈ సందర్భంగా కంకణాల వెంకట్రావు మాట్లాడుతూ, మేము గత కాంగ్రెస్ పార్టీ నుండి, వైసీపీ పార్టీ నుండి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ముఖ్య అనుచరులుగా ఉండి ఎన్నో అవమానాలు పడ్డామని, దళితులు అని చెప్పుకునే జగన్ కానీ బాలినేని కానీ ఏమీ ఒరగబెట్టింది లేదని, దళిత వర్గాలను అణగదొక్కారని, తన స్వలాభం చూసుకోవడం తప్ప ఎలాంటి నాయకులకు ఎదుగుదల లేకుండా అణగదొక్కారని, మేము గత 20 సంవత్సరాలు ఓపిక పట్టి బాలినేని దగ్గరగా చూశామని, ఎవరూ మోసపోవద్దని, వైసీపీ ప్రభుత్వంలో మా పిల్లలకు ఎటువంటి ఉద్యోగాలు లేవని, చదువుకొని కూలీనాలు చేసుకుంటున్నారని, అందుకు నాకు ఎంతో బాధేసిందని, ఇక ఈ వైసీపీ పార్టీలో ఉండడం కష్టంగా భావించి ఒంగోలు అభివృద్ధి ప్రదాత, పట్టణాన్ని 5 సంవత్సరాల్లో తీర్చిదిద్దిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలవడం జరిగిందని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు అనుకున్న హామీలు అన్నీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారని, అందుకే బాలినేని దగ్గర నుండి ఇనుప సంఖ్యల నుండి బయటపడ్డామని అన్నారు. ఏదో శశిపంత్ బోస్ను ఇంట్రడక్షన్ గా మాట్లాడతారు. ఆ తర్వాత వ్యక్తులు ఒక్క నెలలోనే బాలినేని శ్రీనివాసరెడ్డిని వదిలిపెట్టి రావడం జరిగింది. అంటే నేను 10 సంవత్సరాల ముందు వస్తే ఇంకా 10 సంవత్సరాలు అక్కడ హింసలు పడి ముందుకు వచ్చారు. వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్తారు. పటవపందులు సీను కానీ, షేక్ సీను కానీ, కంకణాల వెంకట్రావు కానీ, ఇటువంటి వ్యక్తులను పోగొట్టుకుంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఇంకా ఇక్కడ ప్రజలకు సేవ చేస్తాడంటే ఏ రకంగా నమ్మాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఒంగోలు నగరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రతిదానికి మనం ఏదైనా కార్యక్రమం చేస్తే ప్రతి కార్యక్రమం స్టార్ట్ చేస్తాడు ఆయన. మనం ప్రెస్ మీట్ పెడితే ఎదురు దాడి చేస్తారు. మనం ఏదైనా కార్యక్రమం పెడితే అదే కార్యక్రమం మనం 1000 మంది పెడితే 2000 మంది పెట్టమంటాడు. మా సతీమణి గారు, దామచర్ల జనార్దన్ గారు సతీమణి గారు నారీతో నాగసత్యలతోని దాదాపు ఒక 6 నెలలు 8 నెలలు పైనుంచి కార్యక్రమం ఒకటి తీసుకొని జరుపుతూ ఉంటే, కొత్తగా మళ్ళీ ఈయన కూడా చూసి మళ్ళీ ఆయన భార్యతో ఆయన కార్యక్రమం పెడతాడు, మహిళలతోటి మమేకం అంట. ఏ కార్యక్రమం చూసి అంటే ఆయనకి స్వతహాగా పుట్టదు మనసులో ఏదైనా పని చేయాలంటే. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ దగ్గర తీసుకొస్తా ఉన్నా. కంకణాల వెంకట్రావు తమ్ముడు, మీరందరికీ తెలుసు, బాలినేని సేవాదళ్ళు అని చెప్పి ఒక మారుతి ఈకో వ్యాన్ ఒకటి తీసుకొని, మారుతి జిప్ని మినీ వ్యాన్, దాని మీద బాలినేని సేవాదళ్ళు అని చెప్పి రాసి, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సేవాదళ విభాగం ఉంది, ప్రకాశం జిల్లాలో బాలినేని పేరు మీద బాలినేని సేవాదళ్ళు అని పెట్టి తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు బాలినేని వదిలిపెట్టి బయటకు వస్తున్నారంటే, బాలినేని ఇంకా అనుసరించినటువంటి వ్యక్తులు ఎవరైనా అయితే ఉన్నారో ఒక్కసారి మీ అంతరాత్మని ఒక్కసారి అడగండి. ఒక్కసారి మీ మనస్సాక్షి ఏం చెప్తున్నారండి? ఇంతకంటే వెంకట్రావు గడి తిరిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నాకంటే సేవ చేసిన ఎవరైనా ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? మేము అందరం ఎందుకు వదిలిపెట్టి వచ్చాం అతన్ని? కేవలం అతనికి కళ్ళు నెత్తికెక్కి ఎస్సీ సమాజం ఏదైతే ఉందో ఈ ఎస్సీ సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నాడు కాబట్టి ఒక్కొక్కరుగా అందరం బయటకు వస్తా ఉన్నాం. ఎందుకు వస్తా ఉన్నాం? మనం చూస్తా ఉన్నాం కదా, మనం 2004 నుంచి ఆయన సంతృప్తుల టికెట్ బేరం చేస్తానే ఉన్నాడు. నేను ఇది ఊరికి ఆరోపణ చేయడం కాదు. నిన్న కాక మొన్న ఏమన్నాడు? కొండేపి సంతృప్తుల టికెట్ నాది లేకుండా ఇచ్చారు ఎస్సీ నియోజకవర్గాలు. అంటే ఈయనకి తెలిపి ఈయన అమ్ముకుంటే కానీ ఆయనకు మనశ్శాంతి అనమాట. 2004 నుంచి అమ్ముతున్నట్టుగా ఆయన నోటితో వచ్చిన అంశాలు చెప్తా ఉన్నా నేను. కనీసం ఇక్కడ లోకల్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే మీ ప్రాంతానికి సంబంధించిన స్థానికులు ఎవరైనా నిలబెట్టాడా? ఎక్కడో గుంటూరు రోడ్లో ఉండే అంగరకుర్తి రవి వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి నిలబెట్టి చేశాడు. అంటే స్థానిక అవకాశాలు కూడా మనకి ఇవ్వలేనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఏమి చూసి ఎందుకో ఆయనతోటి మనం ప్రయాణం చేస్తున్నాం 5 సంవత్సరాలు, నాకు కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రోజు చూస్తే ఒంగోలు గంజాయి గడ్డ, మాఫియా గడ్డగా అయిపోయింది. కొండా భాస్కర్ రెడ్డి ఆయన వియ్యంకుడు
50,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈయన ఒక 10,000 కోట్లు సంపాదించాడు బాలినేని. ఈ రోజు ఎక్కడ కూడా అక్కడ చీర, జాకెట్, ప్యాంటు, అసలు ఏమి పెడితే అవి ఇవ్వడమే కాకుండా భోజనాలు 5,000, కుక్కర్లు, గ్రైండర్లు తీసుకోండి. ఎన్ని ఎవరు సొమ్ము? ఒకప్పుడు 1999లో నిలబడటానికి ఎన్నికల ఖర్చుకు డబ్బులు లేని బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు విచ్చలవిడిగా డబ్బులు పంచుతా ఉన్నాడు. అంటే ప్రజల అభిమానం మీద గెలవాల్సినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజల్ని లోపరుచుకొని ప్రజల్ని ఒక వ్యసనపరులుగా చేసి కుర్రాళ్ళని గంజాయి బతుకు అలవాటు చేసి వాళ్ళు మాత్రం కోటలు కట్టుకుంటారు. చూస్తున్నారు కదా కిస్ కాలేజ్ ముందు ఈరోజు కుండా భాస్కర్ రెడ్డి విల్లాలు చూసారా? ఒక్కొక్కటి 1.5 కోటి. మనం ఉన్న ఇల్లు ఎంత? కనీసం దాని వైపు చూడటానికి కూడా లేదు. ఏడు నుంచి వచ్చింది సొమ్ము? బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు 2 కోట్ల కార్లు తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది సొమ్ము? ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా చూసి విశాఖపట్నం చూసా కదా, 50,000 కోట్ల 25,000 కేజీల గంజాయి, హెరాయిన్, మత్తు పదార్థాలతో నిలబడేటువంటి కంటైనర్ దొరికితే దాని మీద మనకి 8 చూస్తా ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మన మీద. ఎక్కడ అరాచకం చూసినా ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పోనీ మనం మత్తు డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు, మాస్కులు అడిగాడు కరోనాలో, చంపేశారు అయింది. కిరణ్ ఉన్నాడు చీరాల్లో, దళిత యువకుడు, ఏం చేశాడు? చెరువులో నీళ్లు తాగడానికి చేసినటువంటి పోరాటం ఏదైతుందో ఆ స్ఫూర్తి ఇప్పటికీ కూడా ఇక్కడ కనిపించట్లేదంటే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఊడిగా చేయాలా, తిరగబడాలా అని చెప్పి మీరందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను. ఎవరు మనకేమి ఊరకనంజారు, ఏమిచ్చినా అది ప్రజల సొమ్ము, ఏమిచ్చినా కానీ పన్నుల రూపంలో మనం కడుతున్నటువంటి సొమ్మే తప్ప ఎవరు కూడా న్యాయంగా న్యాయబద్ధంగా సంబంధించినటువంటి సొమ్మే ఉండదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మనం చూస్తా ఉన్నాం చీటికి బాటికి జనార్దన్ గారి మీద చిలువలు పలువురు చెప్తా ఉన్నాడు. జనార్దన్ గారు 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ నెంబర్ వేసుకోకుండా అక్కడక్కడ పెళ్లిళ్ళు చేసుకోలేదు, ఏసి అంబేద్కర్ భవన్ కట్టాడు. మన సమాజానికి సంబంధించి చెప్తా నేను. మనమేమి అడిగాము ఇక్కడ స్కూల్లో, ఇక్కడ స్కూల్ గద్దలగుంట స్కూల్లో మనం ఏమి అడిగాం? ఒక పార్క్ అడిగాం మనం. నువ్వు బ్రాహ్మణులకి స్థలం ఇచ్చావు కదా, వచ్చావు ఇక్కడ బడి తోపులో బడిలో మొన్న కట్టుకోవడానికి, మిగతా కులాలకి ఆరామ క్షేత్రాలు కట్టుకోవడానికి అక్కడ రంగారెడ్డి చెరువు పక్కన స్థలాలు ఇస్తా ఉన్నావు కదా. వైశాస్కి నీకు పాత శ్రీనివాస హాల్ రోడ్లో ఆరామ క్షేత్రం కట్టుకుని స్థలం ఇచ్చావు కదా. మాల కులస్తులు, మాదిగ కులస్తులు ఇక్కడ పార్కు కానీ కళ్యాణ మండపం కట్టడానికి 25 సంవత్సరాలు కూడా సరిపోలేదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు పొందినటువంటి స్థలాన్ని అడిగాం మనం, ఇవ్వలే మనకి. ఎందుకంటే కింద కులాల వాళ్ళం కాబట్టి, మనం ఎప్పుడైనా 10 రూపాయలు ఇస్తే పడి చేస్తారు కాబట్టి. ఇటువంటి అంశాలు మీరు గమనించాలి. అందరికీ ఇచ్చాడు స్థలం, మనకి ఇటానికి ఏంటి? అదే మరి జనార్దన్ గారు ఒక్క పర్యాయం మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. నత్తల కడగారా వెళ్ళి ఆ స్థలంలో కళ్యాణ మండపం కట్టుకుంటా ఉంటే ఇప్పుడు అక్కడ అసంపత్తి మీరిపోయిన బిల్డింగ్ ఆయన పుణ్యమా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ని అది అసంపూర్తిగా ఉంది. అక్కడ మనం ఎవరు అడగని హాస్పిటల్ తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు హాస్పిటల్? జబ్బులు రోగాలు ఉండవు మన మధ్యలో. హాస్పిటల్ అవసరమా మనకి? ఎవరైనా అడిగామా మనం? ఈ స్థానికులు ఎవరన్నా అడగలా? అడగ మనం అడిగిందేమో ఇవ్వలేదు, అడగని తీసుకొచ్చి ఆ స్థలంలో కట్టాడు. అంటే మన జాతుల పట్ల ఉన్నటువంటి చిన్న చూపు. మన మీద ఓటుకి 5,000 కాదు, 5,000 ఇవ్వడానికి వస్తే 10,000 ఇవ్వని అడగండి ఓటుకి. ఎందుకంటే సంపాదించాడు కదా డబ్బు అక్రమంగా. 10,000 రూపాయలు ఇవ్వా నువ్వు అని చెప్పి అడగండి. 25 సంవత్సరాలు కూడా మాకేం చేసావు అడగండి, తీసుకోండి. కానీ మన కోసం పనిచేసే ఒక వ్యక్తి ఉన్నారు, దామోదర జనార్దన్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నేను. ఈ కంపారిజన్ లో కూడా మనకంటూ ఆత్మగౌరవ పోరాటం అంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పేటప్పుడు ఈ పార్టీ ముందు ఎట్టవుతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు నన్ను. నేను కూడా అదే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో నేను కూడా అనేక సంవత్సరాలు ఉన్నామండి కదా. మనకి పట్టు ఒక ప్రత్యేకమైన పార్టీ లేదు, మనకంటూ ఒక నీలి పతాకం పట్టుకునే పరిస్థితి లేదు, మనకంటూ మహనీయుడు కాంశీరామ్ నడిపించిన బాట కానీ లేదంటే మాయావతి చూపిన బాట కానీ అంబేద్కర్ గారు నడిపినటువంటి బాటలు నడిచే పార్టీలు మనకు అందుబాటులో లేనప్పుడు మనకు మంచి ఊరు చేశారని చెప్పి బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదని చెప్పి అడుగుతా ఉన్నా. మంచి ఊరు చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం, ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ లేవు, మామూలుగా మనకి ఎస్సీ కార్పొరేషన్ తీసుకున్నటువంటి లోన్స్ లేవు. మనకు ఉన్నటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు మీద మార్చుకున్నాడు. దాదాపుగా 27 పథకాలు రద్దు చేశాడు. మరి మన సమాజం ఎందుకు ఇంకా అక్కడే పడి తెస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. మనల్ని మన అంతరాత్మ గద్దిస్తుందా లేదా ఉంది? ఈ 3 పార్టీలను వేరు చేసుకున్నప్పుడు మనకు మంచి ఊరు చేశారని చెప్పి చూస్తే నేను చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి పని కనిపిస్తా ఉంది.
పవన్ కళ్యాణ్ గారు జనసేన తరపున ఈ పార్టీతో పట్టుబట్టుకోక ముందు లక్నో పోయి మాయావతి గారి కాళ్ళు ముక్కినటువంటి మహనీయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన జనసేన పార్టీ తరపున మనం రిసీవ్ చేసుకోవాలా పవన్ కళ్యాణ్ ని. ఆయన ముందు లక్నో పోయి మాయావతి గారిని బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆయన మనలో చలనం లేదు కాబట్టి, మనం కూడా ఒక నిర్విరాకరంగా రాయిలాగా ఉన్నాం కాబట్టి మనం ఇటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు జరిగి పోకుండా మత్తులో ఉండి ఏమిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తే భూమిస్తే పోయి తిరుగుతా ఉన్నా మన వ్యక్తిగత జీవితాలు కుటుంబ జీవితాలు నాశనం చేసుకుంటున్నామా లేదని చెప్పి అడుగుతా ఉన్నా నేను. కాబట్టి సోదరి సోదరులారా, ఈరోజు సోదరులారా, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు ఎవరైనా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సోదరులకు అప్పీల్ చేసుకుంటా ఉన్నా, మాకు మించినటువంటి అనుభవం మీకేం లేదు. 99లో ఆయన ఎమ్మెల్యే అయ్యాడేమో, 88లో రంగా గారు చనిపోయినప్పటి నుంచి కలిసి తిరిగాం మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కాకముందు 10 సంవత్సరాల స్నేహితులు మాకు. ఎమ్మెల్యే అయిన తర్వాత 15 సంవత్సరాలు కూడా ఉండి నిజ స్వరూపం చూసిన తర్వాత బయటకు వచ్చాం. ఏ వ్యక్తిని నేను ఈ సమాజం సాక్షిగా ఆత్మగౌరవం సాక్షిగా సభ పెట్టారు కాబట్టి నేను యాదవ సమాజానికి కాపు సమాజానికి కూడా నేను ఒక మంచి సూచన చేయదలుచుకున్నా. ఈ రోజు 85లో కాపు సమాజానికి సంబంధించినటువంటి మాలకొండ నాయుడు గారికి టికెట్ ఇచ్చారు. ఓడగొట్టినటువంటి వర్గం ఎవరు? ఆ తర్వాత 94లో వైవి యాదవ్ గారికి యాదవ్ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో. ఎవరు ఓడగొట్టారు? మనం ఎవరు ఓడగొట్ల. ఏ వర్గం అయితే యాదవ్ సమాజానికి చెందినటువంటి నాయకుల్ని కాపు సమాజానికి సంబంధించినటువంటి నాయకుల్ని ఓడగొట్టడమే కాకుండా ఎస్ఎస్ నియోజకవర్గాలకు సంబంధించిన మాలాంటి వ్యక్తుల్ని టికెట్లు ఇవ్వకుండా అక్కడ కూడా బ్యూరోక్రసీకి సంబంధించిన రాజీనామా చేపించి రాజీనామాలు చేపించి టికెట్లు అమ్ముకొని ఇక్కడ రాజకీయం చేశారు. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డిని 2009లోనే విభేదించి బయటికి రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. చూడండి, కాబట్టి ఇటువంటి వ్యక్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అటువంటి వ్యక్తిని నేను బయటకు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత తెలుసుకున్నటువంటి సోదరుడు కంకణాల వెంకట్రావుకి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, అభినందనలు చెప్తా ఉన్నాను. ఇంకా ఎక్కడున్నా కానీ షేక్ సీను కంకణ ఆంజనేయులు మన వెంకట్రావుకి లాగానే సంవత్సరాల తరబడి ఉన్న అతను బయటకు వచ్చి మొన్న చేరాడు పార్టీలో. పటాపంజులు సీను గోపాల్ నగర్ నుంచి బాలినేనికి ఒక కుడిపతిలో ఉండేటువంటి బయటకు వచ్చేసాడు. ఎందుకు వచ్చేస్తున్నారు? కొత్తగా వెళ్ళే వాళ్ళు ఆ ఊపిలో దిగవద్దు. కొత్తగా వెళ్ళేవాళ్ళు ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆయన కొడుకున చూసి ఊబిలో దిగారంటే 25 సంవత్సరాల తర్వాత మాకులాగా ఘోష వెళ్ళగట్టుకోవడం తప్ప ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందడం పైకి ఎదగడం లాంటిది ఉండదు. కనీసం చదువుకొని ఉద్యోగాలు పొందాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆ క్రమంలో దామచర్ల జనార్దన్ గారిని మనం ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకుంటేనే ఆ లక్ష్యం నెరవేరుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి ఓపికగా విన్నంత మాత్రమే కాదు, పాలనలో ఇది కంప్లీట్గా మన సమాజం ఎస్సీ సమాజం ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఎందుకు మనం ఎస్సీ సమాజం ఓటు తాకట్లాగా వేయటం కాకుండా జ్ఞానంతో ఆలోచించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు మనం, బ్లడ్ రిలేషన్ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ప్రపంచ మేధావి పుట్టినటువంటి కులంలో పుట్టిన మనం ఎవడికో ఊడుకుని చేయాల్సిన అవసరం లేదు. పోరాడి మన హక్కులు సాధించుకోదాం అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట చెప్తానండి. ఫిబ్రవరి 14వ తేదీన జగన్మోహన్ రెడ్డి పిలిచాడు మమ్మల్ని. ఎందుకు పిలిచాడంటే పాస్ట్ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ నేను. ఈ సంవత్సరం కూడా క్రైస్తవులు పాస్టర్లు అందరూ కలిసి నా వెనక నిలబడాలి, మీరు నాకు ఓటేయాలి, మీ వచ్చే సంవత్సరం వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ నవరత్నాలనే పథకాలు కంటిన్యూ చేస్తారన్నాడు. మేము ఒక అంశం అడిగాం. గత 5 సంవత్సరాల్లో క్రైస్తవులకి పాస్టర్స్కి నీ ప్రభుత్వం ఏం చేసిందన్నా అని అడిగాను నేను. ఆయన అన్నాడు, నేను క్రైస్తవుడిని, మీరందరూ నాకు ఓట్లేరంతే. ఏంటి? నేను బైబిల్ పట్టుకొని చర్చికి వస్తాను కాబట్టి అందరూ ఓట్లేయండి. క్రైస్తవ చర్చిలు పగలగొట్టినా, క్రైస్తవుల మీద దాడులు జరిగినా ఎక్కడ నీవు స్పందించవు. ఇంకొక అంశం ఏంటంటే క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్కి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు 1800 కోట్లు అలాట్ చేశారు. ఈ 5 సంవత్సరాలు నువ్వు అలాట్ చేసిన అమౌంట్ జీరో. జగనన్న ఏంది ఇదనంటే ₹1 ఇవ్వను. మీరెవరు క్రైస్తవులు సహకరించకపోతే, నువ్వు జేఏసీ ప్రెసిడెంట్ కాబట్టి మీ పాస్టర్లు సహకరించకపోతే మా మేనత్త విమలారెడ్డి గారు ఉన్నారు, మేము ఆమె చేత ప్రచారం చేయించుకుంటాను, నువ్వే తేల్చుకో అన్నాడు.
నువ్వు క్రైస్తవుడైనంత మాత్రాన నువ్వు క్రైస్తవ సీఎం అని చెప్పుకొని అక్కడ కూర్చున్నంత మాత్రం నీకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చంద్రబాబు గారికి రాసాం మేము లెటర్. అచ్చెన్నాయుడు గారి అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేశారు. అలా క్రిస్టియన్ కార్పొరేషను, మైనారిటీ కమిషను ఇవన్నీ నిర్ణయం అయిపోయినాయి. మా సమస్యలు ఇవన్నీ తీసుకుని వెళ్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారితో, యనమల రామకృష్ణ గారితో, నక్కానందబాబు గారితో కమిటీ చేశారు. వచ్చే 5 ఏళ్లలో 2000 కోట్లు మనం క్రిస్టియన్స్ ఖర్చు పెట్టాలి అని తీర్మానం చేసి 8 అంశాలు మేనిఫెస్టోలో పెట్టారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మీకు వాక్యం చెప్పే పాస్టరు ఈ వేదిక మీద ఉన్నాడంటే అర్థం చేసుకోండి. రెండో అంశం ఏంటంటే గద్దలగుంట మామిడిపాలెము ఆత్మీయ సహోదరులకి అందరికీ చెప్తున్నా, మన మీటింగు దళిత ప్రజాగళం అంబేద్కర్ గారి ఆశీస్సాదంతో మీటింగ్ పెట్టుకున్నాం. ఈ పక్కనే ఉన్న కాంట్రాక్టరు మీ ఇళ్ళందరికీ మనుషులు పంపాడు, ఫోన్లు చేశాడు, మీ బంధువులను అడ్డం పెట్టుకున్నారు. చివరి నిమిషం ఇక్కడ వరకు నేను ఇక్కడికి వచ్చిన దాకా కూడా బతిమలాడుతున్నాడు. రాత్రి 12 గంటలకు పెద్ద ఆయన ఫోన్ చేశాడు. మళ్ళీ చెబుతున్నా ఏనండి, మీకు నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతున్నారా అని. అన్యాయం అయ్యింది ఎవరు? అన్యాయం అయ్యింది ఎవరు? ఇంకా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో తిరుగుతున్నటువంటి నా అన్నదమ్ములు చెబుతున్నా, నాశనం చేసుకోవద్దు జీవితాలను. రెండో అంశం ఏంటంటే ఒంగోలు మున్సిపాలిటీలో 200 కుటుంబాల దాకా మన గద్దలగుంటలో ఉన్నారు. ఒంగోలు మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ అయింది. మీ ఉద్యోగాలు ఎవడు పీకేది లేదు, ఇచ్చేది లేదు. ఆ కాంట్రాక్టర్ భయపడగాకండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. గారు మాజీ మంత్రి వర్యులు మీ అందరూ బాగా తెలుసు. 89లో మా నాన్న ఎమ్మెల్యేగా చేస్తే నేను తెలుగుదేశం పార్టీలో చేరంగానే ఒక పిల్ల నాయకుడు దుంపా చెంచిరెడ్డి అనేవాడు మాట్లాడతాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి భిక్ష పెట్టాడు మీ నాన్నకు అంటాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయింది 90. శ్రీనివాసరెడ్డి ఏడన్నాడు, మా నాన్నకి దోశలు వడ్డిస్తా ఉన్నాడు మా ఇంట్లో. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఒకటే చెప్తున్నా, దామచర్ల జనార్దన్ అనే ఆయన పుట్టుకతోటే వెండి స్పూన్తో పుట్టాడు. ఆయన అక్రమంగా సంపాదించుకుంది ఏమి లేదు. ఆయనకి సంపాదనే ధ్యేయంగా ఉండుంటే 2014 నుంచి 2019 దాకా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి అండ్ శిశింద్రి ఎలాగైతే కబ్జాలు చేసి, దోపిడీలు చేసి, బ్లాక్మెయిల్ చేసి, విల్లాలు కట్టుకుంటా డబ్బులు సంపాదిస్తున్నారు, దానికి 10 సంపాదించేవాడు దామచర్ల జనార్దన్ గారు. అటువంటి అవసరం ఆయనకి లేదు. ఒంగోలులో అంబేద్కర్ భవన్ ని 3 కోట్ల నిర్మాణం చేసినటువంటి మగోడు దామచర్ల జనార్దన్ గారు. నేను చెప్తాను వినండి, ఇంకొక మాట చెప్తున్నా. 18 బ్రిడ్జిలు, 1 కాదు 2 కాదు, 18 బ్రిడ్జిలు కడితే ఈ అసమర్థ బాలినేని శ్రీనివాసరెడ్డికి వాళ్ళ సొంతూరుకి రోడ్డు వేసుకోవడం చేతకాల. కొన్ని చేయడు వాళ్ళ సొంతూరు. ఆ సొంతూరుకు పోయేటప్పుడు కొన్ని వందల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మరి ఆ వరదలు వచ్చినప్పుడు చచ్చిపోయారు, వాటిలో కాలువలో కొట్టుకుపోయి. దామచర్ల జనార్దన్ గారి ఆలోచన విధానం ఎక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా బాలినేని శ్రీనివాసరెడ్డికి దామచర్ల జనార్దన్ ఉందనేది నేను చెప్తా ఉన్నా. ఇకపోతే అన్న క్రిస్టియన్స్ గురించి ఒక మాట మాట్లాడమన్నాడు, అది ఒక్కటి చెప్తాను. నేను ప్రెస్ మీట్లో ఎప్పుడు చెప్పినా కూడా ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో దామచర్ల జనార్దన్ గారికి ముందు, దామచర్ల జనార్దన్ గారికి తర్వాత అని చెప్పుకునే స్థితిని, అటువంటి ఆధిక్యతను తెచ్చినటువంటి ఏకైక పర్సనాలిటీ దామచర్ల జనార్దన్ గారు. కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము అందరం కూడా చేరామంటే ఆయన ఒక్కడే. నేను చెప్పా, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దామచర్ల జనార్దన్. అది చెప్పా నేను. అన్నా మీ గురించే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, తెలుగుదేశం పార్టీకి డెడికేటెడ్ గా పనిచేస్తానని చెప్పాను. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. క్రైస్తవ సోదరి మనులు, నేను అడిగే ప్రశ్నకి మీరు మనసులో సమాధానం, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. భారతదేశం మొత్తం మీద కర్ణాటక కోతవేటు దూరంలో ఉన్నటువంటి మణిపూర్లో క్రైస్తవుల్ని హింస పీకలు కోసారు, ఆడవాళ్ళని బట్టలు లేకుండా ఊరేగిచ్చారు. ఈ దొంగ ముఖ్యమంత్రి, క్రైస్తవ ఓట్లు వేసుకున్నటువంటి ముఖ్యమంత్రి, బీజేపీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ ప్రవేశపెడితే ఈయన బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాడంటే, నేను పార్టీల గురించి మాట్లాడట్లా, క్రైస్తవ సామాజిక వర్గాన్ని తడిగుడ్డతో గొంతు కోసినటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి. మీరేం దాని గురించి వేరే ఆలోచన పెట్టుకోబాకండి.
చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవులంటే ఎంత ప్రేమ, ఎంత మమేకం అనేది ఇందాక కలతోటి బాబురావు అని చెప్పాడు. ఇంకొకటి కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. తిరుపతి ప్రాంతంలో 16 చర్చిలను కూల్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కావాలంటే నేను మీకు అన్నిటి కూడా రుజువులు చూపిస్తా. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. దామచర్ల జనార్దన్ గారు పేదవాడి గురించి, పేదవాడి సంక్షేమం గురించి, వాళ్ళు ఉన్నత చదువుల గురించి, వాళ్ళకి యోగక్షేమాల గురించి ఆలోచించే వ్యక్తి, గొప్ప పర్సనాలిటీ దామచర్ల జనార్దన్ గారు. అయితే 5,000 10,000 పండగలకి విరాళాలు ఇచ్చి బేట కొట్టే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ అన్న కూడా తర్వాత కూడా చెప్తాడు. మీకు అభివృద్ధి చేసే జనార్దన్ అన్న కావాలో, లేకపోతే క్యాజినో ప్యాకాట్ ఆడుకునే బాలినేని శ్రీనివాసరెడ్డి కావాలో మీరే సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి 37 డివిజన్ అధ్యక్షులు మా కనకారావు తమ్ముడికి, అలాగే అన్న బాబురావు అన్నకి, అంకరాజుకి, అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎంత విరక్తి కలిగితే ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే ఆయన ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తున్నాడు. ప్రేమిస్తా ఉంటాడు. దానికి అందరు కూడా ఖచ్చితంగా ఆయనకి దగ్గరికి రావాల్సిందే. అందరినీ దగ్గరికి తీసుకొని ఆదరించేటువంటి మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు దామచర్ల జనార్దన్ గారు. ఇందాక రాజమౌళి చెప్పాడు క్రీస్తు పుట్టుక గురించి. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. క్రీస్తే చరిత్ర, క్రీస్తుని బేస్ చేసుకునే చరిత్ర ఉంది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. అలాగే క్రీస్తు లేకపోతే చరిత్ర లేదు. అలాగే దామచర్ల జనార్దన్ గారు లేకపోతే ఒంగోలు అభివృద్ధి లేదనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జనార్దన్ గారు 2014లో ఎమ్మెల్యే కాకముందు, అయిన తర్వాత ఒకసారి అందరూ కూడా ఖచ్చితంగా మనం బేరీ చేసుకోవాలి. ప్రజలు మనల్ని అభిమానించి ఓటేస్తే ఆ ప్రజలకి రుణం తీర్చుకోవాలి, వాళ్ళకి సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడు దామచర్ల జనార్దన్ గారు. మా స్నేహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా చేశారు. ఆయన కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా. నేను ఎందుకు ఈ నియోజకవర్గానికి నా ముద్ర ఉండేలాగా చేసుకోలేకపోయాను? జనార్దన్ గారి గురించి చెప్పినట్టుగా నా గురించి ఎందుకు చెప్పుకోవట్లేదు ప్రజలందరూ కూడా అని ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతం గద్దలగుంట, హరిజనవాడ కానీ, మామిడిపాలెం కానీ, ఈ 2 ప్రాంతాలు కూడా కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటలు లాంటి. ఒప్పుకుంటారు అందరూ? ఈ రోజున ఇంతమంది ఇక్కడ సమావేశం అయ్యారంటే ఎంత ఆవేదన, ఆవేశం మీద ఉందో అర్థమవుతోంది నాకు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇంత పెద్ద మనసుతోటి దామచర్ల జనార్దన్ని ఆశీర్వదించడానికి మన కంకణాల వెంకట్రావు ఆధ్వర్యంలో వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా. నేను కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదినే. కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి వల్లనే నేను పార్టీలోంచి బయటికి రావడం జరిగింది. అయితే నా తర్వాత మన శశికాంత్ వచ్చాడు, కొద్దిగా బాగా ఆలస్యంగా వెంకట్రావు వచ్చాడు. ఇలా ఎవరైనా సరే ఖచ్చితంగా అతను వదిలిపెట్టి రావాల్సిందే. ప్రజాప్రతినిధిగా మనం ఒక కార్యక్రమం ఏదైనా తీసుకుంటే దాన్ని 100% దాంట్లో చేసే పనిలో నిజాయితీ ఉండాలి. ప్రజాప్రతినిధికి ఖచ్చితంగా ఉండాలి. ఎర్రజర్ర దగ్గర పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తాను 10,000 మందికి 15,000 మందికి అని చెప్పేసి అని కొండను చదువు చేయడం మీ అందరికీ తెలుసు. మీ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. డిస్టెన్స్ కూడా కదా, 4-5 కిలోమీటర్లు ఉంటుంది. అది నిజంగా పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడం కోసమే చదువు చేయబడిందా? మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ నిజంగా కనుక పట్టా కనుక ఇచ్చే ఉంటే ఒక 10 రోజుల క్రితం మీరు పేపర్లో చూసే ఉంటారు. ఐరన్ ఓర్ తీయడం కోసం జిందాల్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అలర్ట్ చేయబోతా ఉంది. అప్పుడు ఏం చేయాలి? మనం తన్నుకొని చావాలి, కొట్లాటలు జరగాల. ఎవరో ఒకరు కొంతమంది ఇల్లు వేసుకొని ఉంటారు, ప్రభుత్వం ఒత్తిడి చేసి ఖాళీ చేయమంటా ఉంటుంది, మనం కొట్టుకొని వస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితం ప్రజలు గడపకూడదనేటువంటి ఆలోచన ధోరణే. అలాగే ఇప్పుడు అగ్రహారం అవతల మనకి ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి అని ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నాడు. నిజంగా కనుక నీకు అక్కడ పట్టాలు ఇవ్వనటువంటి ఆలోచన నీకు ఉంటే ఖచ్చితంగా 2022 డిసెంబర్లో గజెట్ పబ్లికేషన్ జరిగింది. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలా, గమనించుకోవాలా, వెరిఫై చేసుకోవాలి కూడా కావాలంటే. 2022 డిసెంబర్లో ల్యాండ్ ఎక్విజిషన్కి గజెట్ పబ్లికేషన్ జరిగింది. ఏం చేసావు 24 దాకా? ఎందుకు ఆ స్థలాల్ని ఏర్పాటు చేయలేదు? అక్కడ ఫెసిలిటీస్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? సరైనటువంటి సౌకర్యాలు లేకుండా, ఏమీ లేకుండా నువ్వు ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తా ఉన్నావు హడావుడిగా అని చెప్పేసి అంటే నమ్మటానికి ప్రజలను పిచ్చోడా? నువ్వేమో విలాసవంతమైన భవనాల్లో జీవించాలా? ఒక సెంటు స్థలమా?
సెంటు స్థలం అంటే 6 గదులు. ఎలా జీవిస్తారు ఒక కుటుంబం అక్కడ? ఆలోచించుకోవాలి కదా. అందుకనే దామచర్ల జనార్దన్ గారు ఆయన గెలిచిన తర్వాత నేను ఖచ్చితంగా దాన్ని 2 సెంట్లు చేస్తాను. ఎవరైతే నిజమైన అర్హులు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అక్కడ 2 సెంట్ల స్థలంతో ఇల్లు నిర్మించి ఇచ్చేటువంటి బాధ్యత దామచర్ల జనార్దన్ గారు తీసుకుంటానని చెప్పారు. జనార్దన్ చెప్తే ఆ పని జరిగినట్టే, మీరందరూ నమ్మాలి ఖచ్చితంగా. ఎందుకంటే కమిట్మెంట్ ఇవ్వడు, కమిట్మెంట్ ఇస్తే 100% ఫుల్ఫిల్ చేస్తాడు. చేసిన తర్వాత చెప్తాడు తప్పితే చేసే ముందు అది చేస్తానని చెప్పేటువంటి మనస్తత్వం ఆయనకు లేదు. కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికలలో దామచర్ల జనార్దన్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒంగోలు పార్లమెంట్కి మన పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించి మనం 1 నిమిషం మాట్లాడుకోవాలా, ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియంతృత్వ పోకడలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపటం కోసం ఆయన అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఆయనకి సంఘీభావం ప్రకటించి నేను తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పని ఆ రోజునే ప్రకటించి జగన్కి ఆ రోజుతోటే అధికారం అంతమయ్యేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీని ఒప్పించడంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర మనం మర్చిపోకూడదు. ఈ 3 పార్టీల కలయిక, ఈ కూటమి రేపు రాబోయేటువంటి ఎన్నికలలో 160కి పైగా స్థానాల్లో గెలవబోతా ఉంది. సోదరులు గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ కూడా ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు ఎలా మంచి మెజార్టీతో గెలుస్తున్నారో అలాగే 160 స్థానాల్లో గెలిచి మన ప్రజాప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజున ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బాబురావుకి, కారకుడైనటువంటి వెంకట్రావు కూడా ప్రత్యేకంగా సహకరించినటువంటి మిత్రులందరికీ, చేరబోతున్న వాళ్ళందరినీ కూడా పార్టీలోకి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు బాబురావు గారికి, అలాగే సార్ వెంకట్రావు గారు, మీరిరువురికి కూడా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు క్రైస్తవ ఓటు బ్యాంకును మాత్రమే టార్గెట్గా చేసుకొని రాష్ట్రంలో రాజకీయాలు నడుపుతూ వచ్చాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. క్రైస్తవ సమాజానికి నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. బైబిల్ని, రాజ్యాంగాన్ని వేరువేరుగా చేసి చూడండి. క్రైస్తవ సమాజం ఎవరైనా సరే, బైబిల్ అనేది మన మనసుకు సంబంధించిన విషయం. మనం నలుగురు ఎక్కడ కూర్చున్నా ఏ మతాన్నైనా ప్రార్థించవచ్చు, ఏ దేవుడినైనా ఆరాధించవచ్చు, మన కోరికలు ఏవైనా సరే మనసులో భగవంతుడికి విన్నవించుకోవచ్చు, దేవుడికి. కానీ రాజ్యాంగం అనేది ఈ సమాజంలో మనతో పాటు ఉన్న అన్ని కులాల్లో మన స్థానం ఏంటి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం చదివించుకుంటున్న పిల్లల భవిష్యత్ ఏంటి, తర్వాత ఈ సమాజంలో మన రక్షణ ఏంటి, ఇలాంటి అన్ని అంశాలతో ముడిపడింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని మనకు అందించింది కూడా మన దళిత జాతుల్లో నుంచి ఉద్భవించిన ఒక వెలుగు కిరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఆయన తర్వాత పూలే గారు కానివ్వండి, కాంశీరామ్ గారు కానివ్వండి, తర్వాత క్రియాశీలక రాజకీయాల్లో పైన బొమ్మ తెలుసా మీకు ఎవరికైనా? అంటే విగ్రహాలు ఆయన ఉండవు కాబట్టి ఎవరికి తెలియకపోవచ్చు. తెలుసా? జగజ్జీవన్ రామ్ గారు తెలుసా? మన జాతులందరికీ ఈరోజు మనం తీసుకుంటున్నట్టు అన్ని సంక్షేమ పథకాలకి, అలాగే వ్యవస్థలో మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఎన్నో సౌలభ్యాలకి ఆది పురుషులు వాళ్ళు కల్పించిన హక్కులే వాళ్ళు మనం అందరం అనుభవిస్తున్నాం. కానీ కాలగమనంలో రాజకీయాలు మారిన తర్వాత, రాజకీయాల్లో కూడా ఆధిపత్య ధోరణి వచ్చిన తర్వాత దళిత బహుజన జాతుల నుంచి చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు నిలవలేకపోయారు. పుట్టుండొచ్చేమో కానీ ఈ రాజకీయాలు నిలవలేకపోయారు. దానికి కారణం సమాజంలో మనలో ఏర్పడ్డటువంటి స్వార్థం, మనలో ఏర్పడ్డటువంటి రాజకీయం అంటే ఎలా చూడాలి, ఓటు అంటే ఎలా వేయాలి, ఎలక్షన్ అంటే దేని గురించి మనం ఆలోచించాలనే విషయాలను పక్కకు పెట్టేసి మన కులం, మన ప్రాంతం, మన బంధువులు, మన చుట్టరికి మన ఆలోచన ధోరణి మనలో వచ్చిన దగ్గర నుంచి నిజాయితీ పరులైన నాయకులు, వ్యవస్థ కోసం నిలబడే నాయకులంతా కనుమరుగైపోయారు. అందులో భాగంగానే నాకు తెలిసి, నా ఊహ తెలిసాక, నాకు ఇప్పుడు 33 ఏళ్ళు, నాకు ఊహ తెలిసాక ఫస్ట్ రాజకీయాల్లో తెలిసిన విషయం మాగుంట సుబ్బరామిరెడ్డి గారి మరణం. ఆ తర్వాత రాజకీయాల్లో నాకు ఒంగోలు శాసనసభ్యులు ఎవరు అంటే మన ప్రస్తుత శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే తెలిసి, ఇంకెవరు తెలియదు. మధ్యలో ఒక 5 ఏళ్ళు ముక్తులపాడు నుంచి, త్రాగుడి నుంచి ఒంగోలు రావాలి అంటే ఆ దారి పొడుగుత డంపింగ్ యార్డ్ నుండి పొగ ముక్కులిట్ట మూసుకొని వచ్చేవాళ్ళం మేము. ఆ ముక్కులు మూసుకొని వచ్చే దౌర్భాగ్య దుస్థితి మాకొక్క జనార్దన్ గారు శాసనసభ్యులుగా చేసిన టైంలోనే పోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఆ రోడ్డును అందరూ తిరగలుగుతున్నారు. తర్వాత మా ఊరుకున్న మట్టి రోడ్లు, వీధి పంపులతో కొట్లాట్లాడుకునే మా పరిస్థితి అంతా మారిపోయి ఇంటి పైపులు వచ్చింది, మా ఊరికి సిమెంట్ రోడ్లు వచ్చింది, మా ఊరిలో డ్రైనేజీలు వచ్చింది జనార్దన్ గారి టైంలో. ఆ 5 ఏళ్ల కాలంలో నేను ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధి నేను చూసా.
అంతకు ముందు చూడలేదు, మళ్ళీ 5 ఏళ్లలో ఈ 4.5 ఏళ్ళు 5 ఏళ్ల కాలంలోనూ చూడలేదు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కొత్తగా నేను ఇప్పుడు జనసేన పార్టీ నుంచో లేదంటే జనార్దన్ గారికి మద్దతుగానో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కళ్ళు మనం అందరం గమనించిన విషయమే ఇది. ప్రజలకు సంబంధించిన అంశాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం సంక్షేమ పథకాల పేరుతోటి వాటితోనే గెలిచేస్తాం మేము, వాటితోనే మళ్ళీ అధికారం స్థాపిస్తామని చెప్పేసి క్రైస్తవ ముసుగులో బైబిల్ చేతిలో పెట్టుకొని వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తుంది ఒక సైతాన్. గుర్తుపెట్టుకోండి, కలియుగ యేసు ప్రభునని చెప్పేసి నమ్మిస్తున్నారు. కలియుగ యేసు ప్రభు కాదు, బైబిల్ ముసుగులో రాజకీయ నాయకుడు ముసుగులో వస్తుంది సైతాన్. 5 ఏళ్లుగా మనల్ని కబళించి వేసింది. కల్తీ మద్యం పేరుతో మనల్లో ఎంతో మంది ప్రాణాలు కూడా తీసింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మీరు మళ్ళీ చెప్తున్నానమ్మా, మీ కుటుంబంలో ఎవరైనా సరే మీ భర్త తాగుబోతా, మీ కొడుకు తాగుబోతా, మీ తండ్రి తాగుబోతా, ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి గనక ఈసారి ఓటేస్తే మళ్ళీ ఎలక్షన్ టైంకి మీ ఇంట్లో వాళ్ళని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. 4 ఏళ్లుగా తాగి 35 ఏళ్ల లోపు యువకులు ఎంతమంది ఈ రాష్ట్రంలో చచ్చిపోయారో వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెప్తుంది. ఎంతమంది ఆడబిడ్డలు 30 ఏళ్ళు కూడా నిండక ముందు వితంతువులై రోడ్డున పడ్డారు, ఎంతమంది చిన్న పిల్లలు తండ్రులను కోల్పోయి అనాథలయ్యారో మీ అందరికీ తెలుసు. మీ చుట్టుపక్కల చాలా మంది చనిపోయి ఉంటారు. చూసుకోండి, లివర్ పాడైందని, పేగులు పాడేయని, ఊపిరితిత్తులు పాడేయని చెప్పేసి రకరకాల కారణాలతోటి. దీనికి కారణం ఏంటి? ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి తాగుతున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోను అవయవాలు ఈ 4 ఏళ్ళలో ఎందుకు చెడిపోయాయి? మీకు అమ్మఒడి పేరుతోటి, ఆసరా పేరుతోటి, ఇంకేంటేంటి పథకాల పేరుతోటి సంవత్సరానికి 10,000 15,000 మీ అకౌంట్లో వేసి ఈ జగన్మోహన్ రెడ్డి మీ భర్తలతోటి విషం తాగించి చంపి మిమ్మల్ని రోడ్డును వేస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినటువంటి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గనక మీరు ఓటేస్తే మీ కుటుంబంలో తాగుడుకు బానిసలైన వాళ్ళ మరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆపలేడు. గుర్తుపెట్టుకోండి. అదే మీరు దామచర్ల జనార్దన్ గారికి గనక ఓటేస్తే ఆ కల్తీ మద్యాన్ని ఈయన ఆపగలడు. మీ కుటుంబంలో ఉన్న మగవాళ్ళందరికీ ఆరోగ్యాన్ని ఈయన ప్రసాదించగలడు. ఎందుకంటే రాబోయే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని పూర్తిగా నిషేధించి అలాగే రాష్ట్రంలోకి డ్రగ్స్, గంజాయి సరఫరాను కూడా ఆపివేసి ఆరోగ్యవంతమైన మద్యాన్ని అందించింది. ఎందుకంటే పూర్తిగా నిర్మూలించలేని పరిస్థితి. దానికి కారణం కూడా మీరు ఓటేసినట్టు ఈ కలిగే యేసు అని చెప్పి ఓటేసిన జగన్మోహన్ రెడ్డి. 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే మద్యాన్ని నిర్మూలించలేని విధంగా బాండ్లను తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చింది. ఈ 25 ఏళ్లలో మద్య నిర్మూలన మనం చేస్తే వాళ్ళ కోట్ల రూపాయలు ముందుగానే డబ్బు కట్టాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రానికి ఏర్పడింది. అట్లాంటి పరిస్థితిని క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పథకాల పేరుతో మోసపోకుండా కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. అప్పుడప్పుడు మన ఒంగోలు కమల్ హాసన్ ప్రెస్ మీట్లు పెట్టి మీ అందరికీ తెలిసిన విషయమే. ఆడబిడ్డల మీదకేమో కొడుకుల్ని ఊరకుక్కలందరినీ వదిలేస్తాడు, వాళ్ళతో వీడియోలు చేయించడాలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించడాలు. అట్లా మా కన్నీళ్ళు కనిపించవు ఈ కమల్ హాసన్కి. మేము బాధపడతామని ఊహించడు. ఆయనకు మాత్రం పదవి ఎవరు, టికెట్ ఎవరు అనుకున్నప్పుడు మాత్రమే ఎక్కడ లేని అసలు గ్లిజర్ పెట్టాడు, గ్లిజర్ నేను వేసుకొని వస్తాడు, జేబులో చెయ్యట పెట్టుకున్నట్టు అనుకోవడానికి కానీ కళ్ళనీళ్ళు రావడం లేదు. నిజంగా నేర్పొస్తుందో నాకైతే తెలియదు. నేను 2-3 ప్రెస్ మీట్లు చూసాను. నేను పెద్దగా ఫాలో అవ్వను. నేను 2-3 ప్రెస్ మీట్లు చూస్తే ఎక్కడ లేని కళ్ళనీళ్ళు కారుస్తున్నాడు. నాకు చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్తారు, ఎప్పుడు నవ్వి ఆడవాళ్ళను ఏడిసే మగవాడిని నమ్మకూడదని చెప్పేసి. మరి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి నమ్మాలో నమ్మకూడదో మీరే డిసైడ్ చేసుకొని రాబోయే రోజుల్లో ఈ కళ్ళబొల్లి కబుర్లు చెప్పే ఒంగోలు కమల్ హాసన్ని రాజకీయాల నుంచి దూరంగా పెట్టి ప్రజల అభివృద్ధి కోసం, ఒంగోలు అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతూ గతంలో ప్రూవ్ చేసుకున్నాడు. వాళ్ళు కొత్తగా చెప్పట్లేదు. గతంలో 5 ఏళ్ల పాటు ఒంగోలుని ఏ స్థాయిలో అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. జనార్దన్ గారు ఆయన చేసిన పనిని చూసి ఓటేవండి. వాళ్ళ భారీ మెజారిటీ తోటి అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒంగోలు ప్రజానికాన్ని అలాగే 30వ డివిజన్ ప్రజల్ని కోరుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. థ్యాంక్ యూ. 29,848 ఓట్లు పొనుగుపాటి కోటేశ్వరరావు గారు గెలిచారు. ఈ ఎలక్షన్లో 40,000 మెజారిటీతో గెలపోతున్నాం మన జనార్దన్ అన్న. అయితే మీ అన్నగా నేను చెప్పేది ఏంటంటే జనార్దన్ అన్నవన్నీ ఎమ్మెల్యే కాదు మంత్రిగా చూడాలి మనకు. అది మన కోరిక. దానికి మనం చేయాల్సింది ఏంటంటే 60,000 మెజారిటీతో, రికార్డు మెజారిటీతో ఒంగోలు నిలబడాలి 175 నియోజకవర్గాలు. దానికి ముఖ్యంగా మన ఎస్సీ ఎస్టీ దళిత కుటుంబాలు నేను ఒక పాస్టర్గా, ఒక సేవకుడిగా మీ ముందు నేను చెప్తున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే క్రైస్తవులకి, ఎస్సీ ఎస్టీకి, ప్రత్యేకంగా మన దళిత జాతిపిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మర్చిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టి మీటింగ్ పెడితే దామచల జనార్దనుడు ఇక్కడికి వస్తే ఎవడొస్తాడు అన్నాడు.
ఒక్కసారి మీ కెమెరాలు వెనక్కి ముందుకు చూపించున్నాయా? చూస్తాడు. ఈ పక్కన ఉన్న లాయర్పేటలో ఉన్న ఈ పక్కన ఉన్న వ్యక్తి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అన్నా నువ్వంటే మాకు శత్రువు కాదు, కానీ మా భవిష్యత్తును తాగడ పెట్టావు. గద్దలగుంట మామిడిపల్లి అడ్డాలు కాదు, నువ్వు కాంట్రాక్టర్వి. ఒక్క స్థాయి వరకే ఉండాలా. ఒకసారి దయచేసి, ఇది వేదంతో చెప్తున్నా, యువతున్నారు. నేను వెంకట్రావు ధ్యానార్థం దగ్గరికి వెళ్ళాం. ఒక లీడర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా ఏం మాట్లాడతారు? అన్న ఒకటి అడిగాడు మమ్మల్ని, అయ్యా వచ్చే గవర్నమెంట్ వస్తే గద్దలగుంట మామిడిపాలెంలో కుర్రోళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఉద్యోగాలు లేవు. వాళ్ళందరూ నేను చూస్తున్నాను. మన గవర్నమెంట్ వస్తే ఆ యువత అందరికీ నేను జీవనోపాధి కల్పిస్తాను బాబురావు అని హామీ ఇచ్చాడు మాకు ఆయన. మేము ఇంకేం అడగలేదు. ఒక్కసారి గద్దలగుంట మామిడిపాలెం 31 డివిజను ఇందాక మంత్రి అని చెప్పాడు, కాంగ్రెస్ వైసీపీ ఇది కంచుకోవటానికి. ఈసారి తెలుగుదేశం పార్టీ కంచుకోవటాన్ని మాట్లాడాలా. దయచేసి గుర్తుపెట్టుకోండి. జనార్దన్ అన్న అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే అయితే, అన్న మన యువతకి పనిచేసే వాళ్ళకి, నేను 10 సంవత్సరాలు ఉండాలి మీ మధ్యలో, నన్ను అడిగేదంటే ఒక పాస్ట్గా ప్రార్థన చేయమని. రెండోది ఏం అడుగుతున్నారు? అన్న ఎక్కడ ఉద్యోగం టిప్పిని అన్నాను. పాస్టర్ మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తాను. ఈ 2 ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, ఇదే నా చర్చి. కానీ ఉద్యోగం నేను ఇవ్వలేను. ఉద్యోగం ఇచ్చి ఆయనకు అక్కడ కూర్చోబెట్టాం మేము. కాబట్టి గద్దలగుంట మామిడిపాలెంలో ఉన్న అన్నదమ్ములకి, అక్కజల్లికి, విశ్వాసులకి 2 చేతులెత్తి మీకు దండం పెడుతున్నా. ఆయన గెలిపించండి, మన బ్రతుకులు మారతాయి. దయచేసి మన మధ్య అన్నున్నాడు. జనార్దన్ అన్న టైం తక్కువ ఉంది కాబట్టి అన్న మనతో మాట్లాడతారు. జనార్దన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను నా పాత నాయకుడు ఎవరో మీ అందరికీ స్పష్టంగా తెలుసు. అక్కడి నుంచి నేను ఈ టీడీపీ ప్రభుత్వంలో జనార్దన్ గారి సమక్షంలో ఈ పార్టీలో చేరాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. ఏం పరిస్థితి అంటే, నేను గత 20 సంవత్సరాల నుంచి వాసన్న దగ్గర ఉండేవాడిని. వాసన్న పరిస్థితులు చూస్తే నాకు ప్రతి సంవత్సరం కూడా నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏం ఆలోచించేవాడిని అంటే, వాసన్న ప్రతి సంవత్సరం ఎలక్షన్ ముందు 4 మాటలు చెప్తా ఉంటాడు. ఈ 2 నెలలు నా కోసం పనిచేయండి, ఈ 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తా అంటాడు. అది పచ్చి అబద్ధం. అది ఎలక్షన్కి 6 నెలల ముందు మాత్రమే మాట్లాడతాడు. అది ఇంకోటి ఏంటంటే, బెడ్రూమ్లో కూడా అందరూ వచ్చి నా బెడ్రూమ్లో కూర్చొని ఎవరైనా రావచ్చు అని చెప్తుంటాడు. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే 4 సంవత్సరాలు గవర్నమెంట్లో బెడ్రూమ్ కాదు కదా, గేటు కూడా దాటలేం. మాలాంటి నాయకులు కనీసం హాల్లో కూడా పోలేం. ఎందుకంటే ఇది తెలియదు చాలామందికి. వాసన్న అంటే బెడ్రూమ్లో పోయి కూర్చొని మాట్లాడుతూ ఉండేది. ఇది దగ, మోసం, ఇది అన్యాయం. ఇదంతా చూస్తూ ఉండేవాడిని. సరే ఇదన్నీ పక్కన పెట్టేస్తే, దళితులు అనేవాళ్ళు ఒంగోలు నియోజకవర్గంలో ఒక్కళ్ళైనా అభివృద్ధి పడ్డట్టుగా నా కంటికి 20 సంవత్సరాల్లో కనపడలా. నేను చాలా బాధపడేవాడిని. 20 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఉంటున్నాను, మరి ఎందుకు ఈ పరిస్థితిని నేను ఆలోచించుకుంటూ ఉండేవాడిని. నేను తీక్షణంగా పరిశీలన చేస్తే నాకేమనిపించిందంటే, కంకణాలు వెంకట్రావు అనే అతని మీద మా పాత నాయకుడు ₹1 బిల్లు నెత్తి మీద పెడితే నేను ₹10 కూడా పనికిరానేది అతని ఉద్దేశం. ఎందుకంటే నేను దళితుణ్ణి. ఒంగోలు నియోజకవర్గంలో దళితులు ఎవ్వరు కూడా అతని రూపాయలు నెత్తి మీద పెడితే ₹10 కూడా పనికిరారు. ఈ ఓట్లు డబ్బులు తీసుకొని, తాయలాలు తీసుకొని, చిరా జాకెట్లు తీసుకొని ఓట్లు వస్తే పిచ్చి జనం అనేది అతను భావిస్తాడు. పరిశీలన చేయండి మీరంతా, వాస్తవాలు ఆలోచించండి మీరంతా. ఈ దుర్మార్గం ఎంత దుర్మార్గం అంటే, నా స్నేహితులు, నేను అస్థిపంజరం అయిపోయింది. మీకు తెలుసో లేదో, నా బాడీ నాది ఇది కాదు. 20 సంవత్సరాల్లో నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అస్థిపంజరం అయిపోయాను. నేనే కాదు, నా స్నేహితులు, నా మిత్రులు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. ఏం చెయ్యాలో, మనకు దళితులకి ఆత్మగౌరవం ఎక్కువ, ఆత్మ అభిమానం ఎక్కువ. ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్తే అవమానంగా ఫీల్ అవుతారు, అన్యాయంగా ఫీల్ అవుతారు. అందుకని జీవోత్సవాలుగా అక్కడ ప్రయాణం చేస్తున్నారు తప్ప
ఇక వేరే ఆలోచన చేయట్లేదు. నేనైతే 25 సంవత్సరాలుగా అక్కడ జీవించాను. నా జీవితం ఇంకొక మహా అయితే నేను ఇంకో 10 సంవత్సరాలకు మించి జీవించను. అయ్యో ఇంత అన్యాయమా, నా కుటుంబాన్ని నా పిల్లల్ని వదిలిపెట్టి కూడా 25 సంవత్సరాలు అక్కడ జీవించానే. నా పిల్లల కోసం ఒక్క రూపాయి కూడా నేను ఏమి సంపాదించుకోలేదే. లేకపోతే పర్వాలేదు, నా దళిత జాతి ఏమాత్రం కూడా అభివృద్ధి చెందలేదు. నా దళితులు ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అభివృద్ధి పడ్డట్టుగా నా కంటితో నేను చూడలేదని నేను చెప్తా ఉన్నాను. అందుకని నేను మహా అయితే ఇంకొక 10 సంవత్సరాలు జీవిస్తాను. ఈ జీవితం ఆయన దగ్గర ఉండటం వ్యర్థం అనిపించి నేను టీడీపీలో జనార్దన్ గారి సమక్షంలో చేరడానికి నేను నిర్ణయించుకున్నాను. నేను సార్ని కలిసినప్పుడు మీకేం కావాలి చెప్పండి టీడీపీలో పార్టీలో రావడానికి అని అడిగాడు. అడిగితే నేను మా పిల్లలు ఎంతోమంది ఉద్యోగాలు లేక అనాథలుగా, అంటే చిన్న కూలి పనులు చేసుకుంటా బాగా చదువుకొని చాలా దౌర్భాగ్య జీవితం జీవిస్తూ ఉన్నారు. మా పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే చాలని చెప్పాను నేను. సార్ ఏం చెప్పారంటే, పార్టీ మారినప్పుడు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఒక స్థాయిని బట్టి అడుగుతారు. నువ్వేంటి ఇలా అడుగుతావు? నేను 2 లక్షలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను, 2 నెలలకు సంవత్సరానికి అయిపోతాయి. మళ్ళా నీకు డబ్బులు ఎవరు ఇస్తారు? మళ్ళా డబ్బులు నన్ను వచ్చి నువ్వు అడగలేవు కదా. అదే కనుక నువ్వు ఏదో ఒక వ్యాపారం పెట్టుకోను, నువ్వు ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోను, నీ కాళ్ళ మీద నిలబడితే జీవితకాలం నువ్వు భార్య పిల్లలను పోషించుకొని ఇంకొక 4 సహాయం చేసే స్థితిలో నువ్వు ఉంటావు. నువ్వు ఆలోచన చేసింది చాలా సబబుగా ఉందని చెప్పి సార్ నాకు చెప్పారు. సార్ ఆలోచన విధానం అలా ఉంటుంది. నేను పరిశీలన చేశాను కాబట్టి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఇక పోతే మా పాత నాయకుడు, మీకు తెలుసు, మా పాత నాయకుడి దగ్గర ఒక చోట నాయకుడు ఉంటాడు, జానాబెత్తి ఉంటాడు, ఈ మున్సిపాలిటీ నాదే అని చెప్తుంటాడు. నేనేం చెప్తున్నానంటే ఇలాంటి ఇతను కాలం చెల్లిన నాయకుడు, మా పాత నాయకుడి దగ్గర ఇతను మన ఎస్సీలని ప్రలోభాలకు గురి చేసి మనం దాదాపుగా మన మున్సిపాలిటీ వర్కర్స్గా ఉంటాం మనమంతా కూడా. ఈ మున్సిపాలిటీ వర్కర్స్ని ఎప్పుడైతే నేను ఎప్పుడు పెట్టినా ఎవరినైనా తీసేయగలను, ఎవరినైనా పోస్ట్ ఇవ్వగలను, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయగలను అని చెప్పేసి భయభ్రాంతులు గురి చేసి వీళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకున్నాడు ఒక గద్దలాగా. మీరందరూ పరిశీలన చేయాలి. ఒకప్పుడు కాంట్రాక్ట్లు ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి నిజంగా ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు జీతాలు పడతాయి. ఏమాత్రం కూడా అటువంటి పరిస్థితి లేదు. మీకు పెద్దలు కొంచెం వివరంగా చెప్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జానాబెత్త నాయకుడికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అన్ని విధాలుగా అండగా దామచర్ జనార్దన్ గారు ఉంటారని, అవసరమైతే ప్రాణాలను అర్పించి ఆయన్ని గెలిపించుకొని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరంతా ఆలోచించండి, చదువుకున్న వాళ్ళంతా ఆలోచించండి. ఇప్పుడు నవరత్నాలు కానీ పాదయాత్ర వాగ్దానాలు కానీ ఏమైనా కూడా 10,000, 15,000, 18,000 అంతకు మించి లేదు. ఇది నేను నీకు మేలు చేశాను అంటున్నాడు. ఈ మేలుతో మన ఇంట్లో ఎవరైనా ఒక్కళ్ళైనా మన కాళ్ళ మీద మనం నిలబడి మన జీవితాన్ని కట్టుకునే పరిస్థితి ఈ నవరత్నాల వల్ల ఉందా అని అడుగుతా ఉన్నా. ఇది దగ కాదా, మోసం కాదా? మన కార్పొరేషన్ తాళాలు వేసేసి మన కార్పొరేషన్లో కూడా ఏమాత్రం మనకు అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎన్నో ఉన్న కార్పొరేషన్ని ఈ దుర్మార్గంగా దాన్ని క్లోజ్ చేసేసి మన నోరు కొట్టి మనల్ని బిచ్చగాలను చేశాడు. నిజంగా చెప్పాలంటే ఆయన డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే, మనం తీసుకున్న మాట వాస్తవమే, అవి 2 రోజులకో 3 రోజులకో మన దగ్గర అయిపోయిన మాట వాస్తవమే.
కానీ ఆ డబ్బులు మనకు ఏమాత్రం ఉపయోగపడవని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నవరాత్రాలు కనుక మాకేదో మేలు చేస్తున్నాడని కనుక మీరు భావిస్తే మీరు కనుక స్లో పాయిజన్ టైపులో మొత్తం ప్రజలందరూ బెగ్గర్లు అయిపోతారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే నెక్స్ట్ ప్రజల సంగతి తీసేస్తే ఆ విధంగా బెగ్గర్లు అయిపోతారు. నెక్స్ట్ ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కార్పొరేటర్లు కావచ్చు, ఇంకెవరైనా అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అంతకుముందు వాళ్ళ స్థాయిని బట్టి స్థానికంగా వాళ్ళకున్న గౌరవాన్ని బట్టి వాళ్ళకున్న గౌరవాన్ని బట్టి ప్రజలు ఓట్లేసేవాళ్ళు. ఆ విధంగా ఎక్కడ నాయకుడు అక్కడే పరిపాలన చేసుకుంటూ, ఎక్కడ నాయకుడు అక్కడ ఎమ్మెల్యేగా జీవిస్తూ అలా జీవనాన్ని జీవించేవాళ్ళు. ఇప్పుడు మన రాజుని మాత్రమే, మీకు తెలుసు కదా, మన ముఖ్యమంత్రి మాత్రమే చూసి ఓట్టేయాలనే ఉద్దేశంతో ఇక్కడున్న నాయకులందరినీ కూడా అటోల్ని ఇటోల్నట్టు షిఫ్ట్ చేసేసి నువ్వు ఇక్కడికి వెళ్ళవు, అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళవు, ఇటు వెళ్ళు అని చెప్పేసి వీళ్ళందరినీ నిర్వీర్యం చేయడానికే నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో మొత్తాన్ని సర్వనాశనం చేస్తూ అతను పెద్ద అనకొండలాగా కనుక ఈ రాష్ట్రాన్ని మింగేద్దామని చెప్పి చూస్తున్నాడు. అతను భయంకరమైన దుర్మార్గమైన ప్లాన్ తోటి ఉన్నాడు. మళ్ళా గనక మనం గనక ఓట్లేసి గనక మనం గనక ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కనుక మనం గెలిపించినట్లయితే మనము చివాలుగా మిగిలిపోయి పూర్తిగా బెగ్గర్లు అయిపోతామని చెప్పి సభముఖంగా మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.